అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో లిక్కర్ స్కామ్ ఏదైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే ఉధృతంగా అటు చేసినట్లు మనకు కనబడుతుంది. ఇప్పటికే సిట్ అయితే ఇప్పటికే దాదాపు 220 మందిని విచారించిన నేపథ్యంలో 11 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, అంటే ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారో మిథున్ రెడ్డి ఈరోజు అయితే సిట్ కార్యాలయానికి హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో అయితే సిట్ కార్యాలయానికి వచ్చినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తీసుకుంటే A4గా ప్రస్తుతానికి A4గా అయితే మిథున్ రెడ్డి అయితే ఉన్నారు. ఇప్పటికే అంటే మిథున్ రెడ్డి కర్త కర్మ క్రియ, అంటే ఏదైతే లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి కర్త కర్మ క్రియ అన్నిటికీ కూడా మిథున్ రెడ్డి ప్రధాన సూత్రధారి అంటూ కూడా ఇప్పటికే సిట్ అధికారులు అయితే ఒక నిర్ధారణకైతే వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా దానిలో నేపథ్యంలోనే ఇప్పుడే మిథున్ రెడ్డి కార్యాలయానికి సిట్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, విజువల్స్లో చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఇక ఏదైతే విజయవాడ సిట్ కార్యాలయం ముందుకైతే ఇప్పుడే చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డికి అంటే ఏదైతే హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో అన్ని చోట్ల కూడా దారులు ఇప్పటికే మూసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయానికి హాజరు అవ్వాలి అంటూ కూడా ఈరోజు మిథున్ రెడ్డి అయితే హాజరవుతున్నారు. కానీ రాష్ట్రం ఈరోజు మొత్తం కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజు మరి కాసేపట్లో అంటే ఏదైతే సిట్ బృందం అయితే ఏదైతే విచారణ అనంతరం ఈరోజు అరెస్టు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఊహాగానాలు అయితే మనకి వినిపిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఏదైతే దాదాపుగా అంటే మిథున్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్లో అంటే దాదాపుగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ ద్వారాగా ప్రభుత్వానికి అంటే గండిపడే విధంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు అంటూ కూడా మిథున్ రెడ్డి ఇప్పటికే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పటికే అంటే ఏదైతే సిట్ అధికారులు కూడా ఏదైతే మిథున్ రెడ్డి పేరును కూడా అంటే ఇప్పటికే A4గా చేర్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఇప్పుడు కారులో ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఏదైతే ఈరోజు అంటే A4గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి అయితే సిట్ కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. ఇదిగో ఇప్పుడే ఇక వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది స్పష్టంగా మనకి. ఇక్కడ కారులో అయితే వస్తున్నట్టున్నాడు. ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూనే ఉంది. అది చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఆ పరిస్థితి అయితే మనకు కనబడుతూనే ఉంది. ఇది చూసుకోవచ్చు, వీడియో ఏదైతే మనం వీడియోలో అయితే చూసుకోవచ్చు. మిథున్ రెడ్డి ఇప్పుడే కారులో అయితే సిట్ కార్యాలయానికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒకసారి అడిగే ప్రయత్నం అయితే మనం చేద్దాం మిథున్ రెడ్డిని. సార్ చెప్పండి సార్ మీరు చెప్పండి, మీ ప్రమేయం ప్రధానంగా ఉందని చెప్తూ కూడా ఈరోజు అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్? అయిపోయి సిట్ అయిపోయినాక మాట్లాడుతున్నాను. అంటే కర్త కర్మ క్రియ అంటూ కూడా మీరే ప్రధాన ముద్దాయి అంటూ కూడా మీ పైన అయితే ఇప్పుడు ఆరోపణలు అయితే సిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, మిథున్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం మెగా9 టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఒకటే లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అన్ని వివరాలు పూర్తిగా చెప్తానంటూ కూడా మిథున్ రెడ్డి చెప్తున్న పరిస్థితులు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఏదైతే పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి కూడా వారితో పాటు ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే మెగా9 టీవీ అడిగే ప్రయత్నం అయితే చేసింది ఎంపీని, అంటే ప్రధానంగా ఏదైతే మిథున్ రెడ్డితో పాటు అంటే ఏదైతే జరిగింది అంటే ఒక కుంభకోణం జరిగింది. ఇక కుంభకోణంలో ప్రధానంగా మిథున్ రెడ్డితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు ఏదైతే ఆ కార్యాలయానికి అయితే చేరుకున్నారు సుదీర్ఘంగా. మరి కాసేపట్లో ఏదైతే వీళ్ళు అంటే సిట్ బృందం అయితే మిథున్ రెడ్డికి పలు ప్రశ్నలు కూడా సంధించేటటువంటి ఇదైతే మనకు కనిపిస్తుంది. ఈరోజు విచారణ అనంతరం కూడా ఈరోజు అరెస్టు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే మనకైతే వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది సిట్ కార్యాలయం నుంచి తాజా పరిస్థితి.